ఫూకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి అందరికీ స్వాగతం. భారీ గాలులు మరియు పెద్ద పెద్ద వడగళ్ళు రష్యాలోని కరాచే, చెర్కేసియా మరియు స్టావోప్రోల్కైలను భారీగా తాకింది. ఈ వడగళ్ళ వాన వలన ఇంటి యొక్క కిటికీ అద్దాలు మరియు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా నిలిపి ఉన్న వాహనాలు కూడా ఈ వడగళ్ళ తాకిడికి లోనయ్యాయి. అదేవిధంగా ఈ వడగళ్ళ వానలో మనుషులు కూడా గాయపడ్డారు. ఈ విధంగా ప్రపంచ నలుమూలల ఎక్కడ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన విషయాలు జరిగిన వెనువెంటనే మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. కనుక మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వడగళ్ళ వాన తీవ్రమైన గాలుల వలన అనేక చెట్లు నేల కొరగడం జరిగింది. అదేవిధంగా అనేక వీధులు కూడా జలమయమయ్యాయి. ఆ దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. అదేవిధంగా రష్యా యొక్క రాజధాని అయినటువంటి మాస్కోలో కూడా చూడొచ్చు వరదలు. ఏ విధంగా వాహనాలన్నీ కూడా వరద నీటిలో చిక్కుకోవడం జరిగాయి. వడగళ్ళ వాన అంటే చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ వడగళ్ళు అనేవి చిన్న సైజు అయితే పర్వాలేదు, మరి పెద్ద సైజు అయితే అవి తలపై పడితే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక రాయతో తలపై కొట్టినంత గట్టిగా తగులుతుంది అది. అలాంటి వడగళ్ళు వాహనాలపై పడినప్పుడు అంత ఎత్తు నుంచి పడతాయి కాబట్టి అవి కారు అద్దాలను కూడా ధ్వంసం చేస్తాయి సులువుగా. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ ప్రకృతి విలయతాండవం తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న దృశ్యాలు అవి. పడిపోయిన చెట్లను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తున్న దృశ్యాలు. ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోతుంది. అందుకే ప్రకృతి వైపరీత్యం దగ్గర ఎవరైనా సరే మనం తల వంచి ఉండాల్సిందే. దాన్ని ఎదిరించి మనం ముందుకు సాగలేము. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ బటన్ కొట్టండి, మీకే ముందు నా వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.